గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ ఫణీశ్వర్ సార్ ఫ్రమ్ సిఎస్ఆర్ ఐఏఎస్ అకాడమీ. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ కొరకు ప్రతి రోజు యూట్యూబ్లో కొన్ని పరీక్షలకు సూచనలు అన్నటువంటివి ఇస్తున్నాము. మరి ఈ విధంగా కూడా మనం చూసినట్లయితే ఈరోజు మనం డిస్కస్ చేసేటువంటి అంశం ఏంటంటే మెమరీ టెక్నిక్స్. గుర్తుపెట్టుకోవడం ఎలా, చదివిన దాన్ని మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చెయ్యాలి? దిస్ ఇస్ ది కాన్సెప్ట్ ఈరోజు. గుర్తుపెట్టుకోవడం ఎలా? సి మై డియర్ ఫ్రెండ్స్, నిజంగా అన్ని విషయాలు మనం మర్చిపోతున్నామా? లేదండి. కేవలం చదువుకు సంబంధించినటువంటి విషయాలే మర్చిపోతాం. అవి కూడా పరీక్షా సమయంలోనే మర్చిపోతాం. ఇంకా ఖచ్చితంగా చెప్పాలి అంటే పరీక్ష హాల్లోనే మర్చిపోతాం. ఎందుకు మనం చదివింది మర్చిపోతున్నాం? మరి చదివింది మర్చిపోకుండా ఉండడానికి పోటీ పరీక్షల్లో ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు పాటించేటువంటి టెక్నిక్స్ ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? సో మరి ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2, సివిల్స్ ఎవరు ఏది చదివినా కూడా చదివిన విషయాన్ని గుర్తుపెట్టుకోవడం అన్నటువంటిది జరుగుతుంది. మరి వీళ్ళంతా ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు? చదివింది గుర్తుపెట్టుకోవడానికి ఏమైనా టెక్నిక్ అన్నటువంటిది ఉందా? ఆ టెక్నిక్కే SQ3R అనేటువంటి ఒక టెక్నిక్ ఉంది. సో మరి చదివింది గుర్తుపెట్టుకోవాలన్నప్పుడు మనం బేసికల్గా గుర్తుపెట్టుకోవాల్సిన మొదటి అంశం ఏంటంటే, నిజంగా మనకు అన్ని విషయాలు మర్చిపోతున్నామా? అన్ని విషయాలు గుర్తుండట్లేదా? ఎవరికైనా ఒక 2,000 రూపాయలు 3,000 రూపాయలు అప్పిచ్చాం, ఆ విషయం మర్చిపోయామా? మరి మనం ఎవరికైనా మనకు డబ్బులు రావాల్సినవి మర్చిపోయామా? మన పేరు మర్చిపోయామా? మన ఇంటి అడ్రస్ మర్చిపోయామా? మన పేరెంట్స్ పేర్లు మర్చిపోతున్నామా? ఇవన్నీ కూడా మర్చిపోవడం లేదు. అదేవిధంగా మనం చూసినట్లయితే దైనందిన కార్యక్రమాలను మనం మర్చిపోలేదు. టయానికి టీ తాగుతున్నాం, టిఫిన్ చేస్తున్నాం, వీటినన్నింటినీ మర్చిపోలేదు. ద సేమ్ థింగ్, రోజు కలిసేటువంటి ఫ్రెండ్స్ని మర్చిపోవట్లేదు. ఈ రోజు కలిసేటువంటి ఫ్రెండ్స్తో చర్చించినటువంటి అంశాలను మర్చిపోలేదు. చిన్నప్పుడు మనం చదువుకునేటప్పుడు స్కూల్లో మనకు ఏదైనా ప్రైజెస్ వచ్చినా, క్లాస్ టాపర్ వచ్చినా, ఇంకా మనకు ఏదైనా సత్కారం జరిగినా, మనం హానర్గా అంటే గౌరవంగా ఫీల్ అయినటువంటి సందర్భాలు ఉంటే కూడా మనం మర్చిపోవట్లేదు. అదేవిధంగా చిన్నప్పుడు మొట్టమొదటిసారిగా ఆడిన అబద్ధం గుర్తుంటుంది. మొట్టమొదటిసారిగా తల్లిదండ్రుల చేత దెబ్బలు తిన్నటువంటి అంశాలు గుర్తుంటున్నాయి. స్కూల్లో చేసినటువంటి చిలిపి పనులు గుర్తుంటున్నాయి. కానీ చదువు మాత్రం గుర్తుండట్లేదు. మరి చదువుకు సంబంధించినటువంటి టేబుల్స్ చూసినట్లయితే చిన్నప్పుడు ఈ టేబుల్స్ మనం గడగడ ఈ రోజు కూడా చెప్పగలిగేంత గుర్తున్నాయి. మరి మిగతా అంశాలు ఎందుకు గుర్తుండట్లేదు? వయసు పెరిగిందండి అందుకు గుర్తులేదు అంటున్నారు. వయసు పెరిగితే గుర్తుండకూడదా? ఎవరికి మతిమరుపు వస్తుందయ్యా అంటే 75 సంవత్సరాలు దాటినటువంటి వారికి మతిమరుపు ఉంటుంది, లేదా ఏదైనా బ్రెయిన్ ఇంజూర్ అయినటువంటి వారికి మతిమరుపు ఉంటుంది. కానీ తక్కిన వాళ్ళన్నీ కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోవచ్చు. చదివినటువంటి సబ్జెక్టు గుర్తుపెట్టుకోలేనటువంటి ఒక విద్యార్థి క్రికెట్ స్కోర్లను గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా తన చుట్టుపక్కల జరిగినటువంటి ఏ అంశాన్ని కూడా పొల్లుపోకుండా గుర్తుపెట్టుకొని చెప్పగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. మరి కేవలం చదువుని మాత్రమే ఎందుకు మర్చిపోతున్నారు? చదువుని మర్చిపోవడానికి మనకు కొన్ని కారణాలు ఉన్నాయండి. మొట్టమొదటిది ఏంటంటే ప్రయారిటైజేషన్ అంటారు. ఈ ప్రయారిటైజేషన్లో ప్రాధాన్యతా క్రమంలో మనం చదువుకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నామా? ఎప్పుడైతే చదువుకు మొదటి ప్రాధాన్యత ఇస్తామో ఆ చదువు ఎప్పటికీ మర్చిపోమండి. బాగా క్రికెట్ అంటే ఇష్టం ఉండేటువంటి విద్యార్థులను మీరు గమనించండి. క్రికెట్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి స్కోర్లు బాల్ టు బాల్ పొల్లుపోకుండా చెప్పగలరు. అదేవిధంగా ఇంటి దగ్గర ఉండేటువంటి అమ్మాయిలను అడిగి చూడండి, ఇంటికి సంబంధించిన ఈ అంశాలు, ఇంట్లో ఏమేమి ఉన్నాయి, ఏం సరుకులు ఉన్నాయి, ఏం లేవు అన్నటువంటివి కూడా పొల్లుపోకుండా వాళ్ళు చెప్పగలరు. మరి చదువు విషయానికి వస్తేనే మతిమరుపు వస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటయ్యా అంటే ఏకాగ్రత లోపించడం. ఏకాగ్రతతో మనం ఏం పని చేసినా అది గుర్తుంటుంది, ఏం చదివినా అది గుర్తుంటుంది, ఏం మాట్లాడినా గుర్తుంటుంది. సో మరి సైకాలజీలో చూసినట్లయితే కాన్షియస్ అండ్
సబ్ కాన్షియస్ మైండ్స్ అని రెండు ఉంటాయి. ఈ మైండ్స్లో ఎప్పుడు మనం ఎలా పనిచేస్తుంది అన్నటువంటి దాన్ని తెలుసుకునే ముందు ఈ గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నటువంటి దాన్ని నేను మీకు కొన్ని పార్ట్స్గా చెప్తాను. సో పార్ట్ 1 ఈరోజు ఫస్ట్ చదవడం ఎలా. మనకు చదివింది ఎందుకు గుర్తుండదు అంటే చదవడం మనకు తెలుసా తెలియదా, చదవడం ఎలా అన్నటువంటి దాన్ని మనం చూద్దాం. సార్ ఇదేం క్వశ్చన్ అండి, మేము చిన్నప్పటి నుంచి చదువుతున్నాం కదా, మరి చదవడం ఎలా అన్నట్టుంటే మాకు తెలుసు, మేము చదువుతున్నాం. తెలిస్తే చిన్నప్పుడు చదివినటువంటి అకాడమిక్ చదువులు వేరు, పోటీ పరీక్షలకు చదివేటువంటి కాంపిటేటివ్ స్టడీస్ వేరండి. మరి ఈ పోటీ పరీక్షలకు చదవాలన్నప్పుడు ఈ చదువు అన్నటువంటి దాన్ని చూసినట్లయితే ప్రధానంగా ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు. సో ముందుగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు. సో ఇది ఫస్ట్. కొంతమంది విద్యార్థులు సార్ నేను 6 గంటలు చదువుతాను, వెల్ అండ్ గుడ్. 10 గంటలు చదువుతానండి, 8 అవర్స్ చదువుతానండి, ఇంకా 12 అవర్స్, 14 అవర్స్, 18 అవర్స్ చదువుతా అండి నేను పర్ డే, నేను గ్రేట్ అండి అని చెప్తూ ఉంటారు. బహుశా వాళ్ళల్లో చాలా మందికి ఉద్యోగాలు రాకపోవచ్చు. కారణం ఏంటి? ఎంతసేపు చదివేది కాదమ్మా, ఎంత ఏకాగ్రతతో చదువుతున్నావు, చదివినంత సమయంలో ఎంత విషయాన్ని నువ్వు గ్రహించావు అన్నటువంటి అంశాన్ని మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఆ అంశం మీదనే మనం కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి చదివేటువంటి విద్యార్థులు అందరూ ఇంటలెక్చువల్స్ అయినా, సో మరి అందరూ తెలివైన విద్యార్థులైనా? ఫర్ ఎగ్జాంపుల్ ఐఏఎస్, ఐపీఎస్ లాంటి పరీక్షలు అంటే యూపీఎస్సీ ఎగ్జామ్స్, స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ ఎగ్జామ్స్ వచ్చిన వాళ్ళంతా కూడా ఏకసంక్రాగ్రహల అంటే ఒకసారి చదివితేనే వాళ్ళకి గుర్తుంటుందా? ఏకసంతాగ్రహి అనేటువంటి పదం నిజంగా తెలుగులో పదం ఉన్నప్పటికీ కూడా ఏకసంతాగ్రహులు ఉన్నారా? ఎప్పుడో స్వామి వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు అని మనం విన్నాం, కానీ చూడలేదు. ఈ కాలంలో కూడా ఉన్నారా? వాస్తవానికి ఏకసంతాగ్రహులు అనేటువంటి వారు ఉండరండి. చదువు ఎవరైనా చదివిన విషయాన్ని మర్చిపోతారు. అలా మర్చిపోకుండా ఉండడం కొరకు మనన చేసుకోవాలి. ఎవరైతే ఎక్కువ సార్లు మనన చేసుకుంటారో దట్ ఈస్ ద రివిజన్ చేస్తే సక్సెస్ అనేది ఉండదు. ఫస్ట్ మనం ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు అన్నటువంటి దాని మీద ఫోకస్ చేయాలి. ఇది సైంటిఫికలీ నేను ఇప్పుడు మీకు చెప్పబోతున్నానండి. సైంటిఫికలీ ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు. సో రెండోది మనం చూసినప్పుడైతే చదివినటువంటి దాంట్లో ఎంత విషయాన్ని గ్రహిస్తాడు. ఎంత విషయాన్ని అతను చదివినప్పుడు అంటే సబ్జెక్ట్. సో ఎంత సబ్జెక్ట్ని గ్రహిస్తాడు. ఇక దీనికి సంబంధించి ఇంకొక క్వశ్చన్ మనం వేసుకోవాల్సింది ఏంటంటే తెలివైనటువంటి విద్యార్థులకే పోటీ పరీక్షల్లో విజయం సాధ్యమవుతుందా? ఇది ఫస్ట్. మనం పోటీ పరీక్షల్లోకి రాగానే పోటీ పరీక్షల్లో ముందుగా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏంటంటే ఒక వ్యక్తి ఎంతసేపు చదువుతాడు, ఎంతసేపు చదివితే సక్సెస్ అన్నటువంటిది వస్తుంది. అదేవిధంగా ఎంత సబ్జెక్ట్ గ్రహిస్తాడు, ఎంతసేపు చదవడం కన్నా ఎంత సబ్జెక్ట్ గ్రహించడం అన్నటువంటిదే ముఖ్యం. హౌ మచ్ గ్రాస్ ది సబ్జెక్ట్, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత మనం చూస్తే తెలివైన విద్యార్థులే విజయం సాధించగలుగుతారా? ఇవి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లోకి వచ్చినప్పటి నుండి మీ మైండ్ని, మీ బుర్రని చదివేటువంటి మొదటి ప్రశ్నలు. వీటికి అన్నిటికీ నేను ఆన్సర్ చేస్తాను. ఈరోజు మనం చదవడం ఎలా అన్నటువంటి దాంట్లో మరి ఈ ప్రశ్న అంటే ఎలా చదవాలన్నటువంటి తెలిస్తేనే గుర్తుపెట్టుకోగలమా లేదా అన్నటువంటిది. మరి మొట్టమొదటిది నేను ఎంతసేపు చదవగలరన్నటువంటి దాన్ని మీకు చూపిస్తాను. ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు? మళ్ళీ విద్యార్థులకు ఒక మాట చెప్తున్నా, ఈ మాటను మీరు మైండ్లో ఫిక్స్ చేయండి, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి.
అది ఏంటంటే మనము ఏకాగ్రతను ఎంతసేపు నిలుపుతాం, ఒక అంశం మీద ఒక వ్యక్తి ఎంతసేపు ఏకాగ్రత నిలపగలడో అన్నదాని మీదనే విజయం ఆధారపడి ఉంటుంది. మరి ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు ఈ ఏకాగ్రతకు సంబంధించినటువంటి దాన్ని ఏం చెప్తారు? లాంగ్ రన్లో కాన్సన్ట్రేషన్ మెయింటైన్ చేయడం అన్నటువంటిది అంత సులభం కాదు. ఎవరైతే ఒకే విధమైనటువంటి కన్సిస్టెన్సీతో ఏకాగ్రతను కంటిన్యూ చేస్తారో వాళ్ళే విజేతలు అవుతారు. ఇది 100% ప్రూఫ్. మరి ఇక్కడ ఒక వ్యక్తి ఎంతసేపు చదవాలన్నటువంటి తెలిసినప్పుడు ఆ వ్యక్తి తెలివైనటువంటి వాడా, తెలివి లేనటువంటి వాడా, లేకపోతే సాధారణమైనటువంటి విద్యార్థి అన్నటువంటి విషయాన్ని కూడా తెలుసుకుందాం. ఇందులో మీరు కొంతమంది ఇంటెలిజెన్స్ ఉంటారు, మరి కొంతమంది సాధారణ విద్యార్థులు ఉంటారు. మరి డల్ స్టూడెంట్ ఉండడా సార్? సైకాలజిస్టుల ప్రకారం డల్ స్టూడెంట్ అనేటువంటి వాడే ఉండడండి. ఒక వ్యక్తి మ్యాథ్స్లో డల్గా ఉంటే ఇతర సబ్జెక్టులో ఆయన ఫాస్ట్గా ఉండొచ్చు, ఇతర సబ్జెక్టులో ఫాస్ట్గా ఉండి మ్యాథ్స్లో డల్గా ఉండొచ్చు. ఇలా రకరకాలుగా చదువు రానటువంటి వాడు అద్భుతమైన మెకానిక్లో ప్రతిభను చాటించవచ్చు, చదువు రానటువంటి వాళ్ళు వ్యాపారంలో సక్సెస్ అవ్వచ్చు. అంటే చదువు ఒకటే ప్రామాణికం కాదు తెలివితేటలకు. ఏ అంశంలో అయితే ఎక్కువగా విషయాలు గ్రహించేసి ఆ అంశం మీద ఎక్కువగా పట్టు కలిగి ఉంటుందో అదే తెలివితేటలుగా అంటాం. మనకు సైకాలజిస్టులు చెప్పిన దాని ప్రకారం చూసినట్లయితే పోటీ పరీక్షల్లో పాల్గొనేటువంటి విద్యార్థులు అంటే పార్టిసిపెంట్స్లో ఎక్కువగా మంది కూడా రాసేటువంటి వాళ్ళు కూడా రెండు రకాలు ఉంటారండి. ఒకటి తెలివైన విద్యార్థి, రెండోది సాధారణ విద్యార్థి. ఇప్పుడు నేను మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తున్నా. దేనికి సమాధానం చెప్తున్నా? మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తుండా. ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు? సాధారణంగా ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు అన్నటువంటి దాన్ని మీరు చూసినట్లయితే కొంతమంది ఏమో సార్ నేను 4 hours లేకుండా చదువుతానండి, నేను 6 hours లేకుండా చదువుతానండి, నేను డైలీ 10 hours చదువుతానండి, సో నేను 14 hours చదువుతానండి. ఎస్, ఐఏఎస్లు సక్సెస్ అయిన వాళ్ళు వాళ్ళ ఇంటర్వ్యూల్లో నేను రోజు 14 గంటలు చదివానండి, 18 గంటలు చదివానండి, 16 గంటలు చదివానండి అని చెప్తుంటారు. అక్కడ 16 గంటలు కూర్చొని వాళ్ళు చదివారని కాదు దాని అర్థం. ఒక రోజులో 16 గంటలు చదువులకు సంబంధించినటువంటి ఆలోచనతోనే ఉన్నారని అర్థం. అంటే 16 hours or 18 hours ఓన్లీ థింకింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్. ఈట్ స్టడీస్, డ్రింక్ స్టడీస్, స్లీప్ స్టడీస్, థింక్ స్టడీస్. ఆల్వేస్ ఆ సక్సెస్ అయినటువంటి వాళ్ళు ఏం చేశారు? స్టడీస్ గురించే థింక్ చేశారు. ఒక రోజులో కనీసం 16 గంటలు 18 గంటలు వాళ్ళు చదువు గురించే థింక్ చేశారు. అంటే పుస్తకాల మీద ఉండి చదువుకున్నా లేకపోయినా వాళ్ళు చదువు గురించే డిస్కస్ చేశారు. మనం ఏదైతే ఎక్కువగా ఆలోచిస్తామో, ఏదైతే ఎక్కువగా చర్చిస్తామో, దేన్నైతే ఎక్కువ సార్లు మనన చేసుకుంటామో అప్పుడే మనం ఆ అంశంలో సక్సెస్ అయినట్లుగా అర్థం. చదువు కూడా అంతే, ఎక్కువ సార్లు మనన చేసుకుంటేనే, ఎక్కువ సార్లు రివిజన్ చేసుకుంటేనే విజేతలు అవుతారు. లుక్ ఎట్ ఇట్ మ్యాన్, ఇక్కడ నేను ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు అనేదే ఈ వీడియోలో చెప్తాను. మరి ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు అన్నటువంటి దాన్ని ఎడ్యుకేషనల్ సైకాలజిస్టులు ఒక గ్రాఫ్ ద్వారా మనకు చూపిస్తున్నారు. ఒక వ్యక్తి, సో విద్యార్థుల్లో రెండు రకాలని చెప్పుకున్నాం. ఎవరు ఆ 2 రకాలయ్యా అంటే తెలివైన విద్యార్థులు, సాధారణమైనటువంటి విద్యార్థులు. తెలివైన వారు, సాధారణ విద్యార్థులు. సో లుక్ ఎట్ ఇట్ మ్యాన్, ఇక్కడ 10 నిమిషాలు, 20, 30, 40, 50, 60, 70, 80 నిమిషాలు, 90 నిమిషాలు, 90 నిమిషాలు. 10%, 20%, 30%, 40%, 50%, 60, 70, 80, 90%. ఇది శాతం, ఇది సమయం, టైం. లుక్ ఎట్ ఇట్ మ్యాన్, ఇది ఒక విద్యార్థి చదువు స్టార్ట్ చేసినప్పుడు మనకు తెలియకుండానే ఏం జరుగుతుంది, అన్నటువంటి చూసినప్పుడు ఈ కింది ఇచ్చినటువంటి సమయం ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడు,
ఇక ఈ గ్రాఫ్ పర్సంటేజ్ చూపించినప్పుడు చదివినటువంటి దాంట్లో ఎంత విషయాన్ని క్యాచ్ చేయగలడు, ఎంత విషయాన్ని గ్రహించగలడు. మరి ఒక్కసారి ఒక వ్యక్తి చదివితే ఎంత విషయాన్ని మనం గ్రహించగలము, ఎంత విషయం నేర్చుకుందాం అన్నటువంటి చూద్దాం. మొదటగా నేను తెలివైన విద్యార్థిని తీసుకుంటున్నానండి. ఎవరి గ్రాఫ్ అయినా ఇక్కడ 0 నుండే స్టార్ట్ అవ్వాలి, 0 నుంచే స్టార్ట్ అవ్వాలి. తెలివైన విద్యార్థి చదువుకోవడానికి కూర్చున్నప్పుడు ఈ 0 నుంచి 10 వరకు ఉండేటువంటి 10 నిమిషాలు, అంటే ఈ 10 నిమిషాల సమయంలో ఆయనకు స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్లీ ఏకాగ్రత పెరుగుతుందండి. స్టార్ట్ చేసిన వెంటనే ఏకాగ్రత పెరుగుతుంది. ఇలా 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 ఏకాగ్రత పెరిగి ఇలా 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 వేగంగా కింద పడుతుంది. అంటే సాధారణంగా తెలివైనటువంటి విద్యార్థులందరూ దీని అర్థం ఏంటంటే వేగంగా చదువుతారు, ఎక్కువసేపు చదవరు. మీరు మిమ్మల్ని గమనించండి, మీరందరూ ఇప్పుడు నేను చెప్పే 2 కోవలకే చెంది ఉంటారు. ఖచ్చితంగా ఇది 100% సైకాలజిస్టులు చెప్పింది. తెలివైన విద్యార్థి ఎక్కువ సేపు చదవడు, తక్కువ సేపు చదువుతాడు, కానీ ఎక్కువ విషయాన్ని గ్రహిస్తాడు. ఎవరైతే తక్కువ సేపు చదివి ఎక్కువ విషయాన్ని గ్రహిస్తారో వాళ్ళు ఈ తెలివైనటువంటి కేటగిరీస్ కిందికి వస్తారు. మరి తెలివైనటువంటి కేటగిరీస్ కిందికి వచ్చినప్పుడు వీళ్ళందరూ కూడా సైంటిస్టులు గాను, పైలట్స్ గాను, ఇంజనీరింగ్ సైడు అంటే ఇన్నోవేషన్స్ అంటే కొత్తగా క్రియేట్ చేసే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ గాను, ఈ విధంగా సక్సెస్ అయినటువంటి వాళ్ళ మైండ్ మ్యాప్ అంతా మనం చూసినట్లయితే ఈ విధంగా ఉండడం అన్నటువంటిది జరుగుతుంది. మరి ఇది మొదటి రకం. అంటే ఈ తెలివైనటువంటి విద్యార్థులు సర్వసాధారణంగా 60 నిమిషాలు, 1 గంట సేపు చదువుతున్నారు. 1 గంట తర్వాత బోర్ ఫీల్ అవుతారండి. ఇక్కడే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేది మనం ఎంతవరకు మెయింటైన్ చేస్తాం, ఎంతసేపు మెయింటైన్ చేస్తాం. చాలా మంది కొంతమంది విద్యార్థులు ఉంటారు 2-3 గంటలు కదలకుండా కూర్చుంటారు, కానీ చదివింది శూన్యం. చదివినది ఎంతసేపు అనేది కాదు, ఎంత విషయాన్ని గ్రహించామన్నటువంటిది మాత్రమే గుర్తుపెట్టుకోండి. తెలివైనటువంటి విద్యార్థులు చదివిన సమయం తక్కువైనా కానీ గ్రహించేటువంటి విషయం ఎక్కువగా ఉంటుంది. ఈ విధమైనటువంటి విద్యార్థులు మీలో కొంతమంది ఉంటారు. మీరు ఏ టైప్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నటువంటిది క్యాచ్ చేయండి. ఇక నేను సాధారణమైనటువంటి విద్యార్థి గురించి మాట్లాడుతున్నాను. ఇక సాధారణమైనటువంటి విద్యార్థికి వచ్చేలోగా ఈ సాధారణమైనటువంటి విద్యార్థికి చదువు మీద కూర్చుంటేనే చదివే మూడ్ రావడానికే 10 to 15 మినిట్స్ పడుతుంది. ఎవరికైనా అలా పడుతూ ఉందంటే ఖచ్చితంగా గుర్తుంచుకోండి. సో ఇలా వీరి గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. ఇలా 10 నుంచి 15 నిమిషాల తర్వాత చిన్నగా గ్రాఫ్ అన్నటువంటిది పెరుగుతూ ఉంది. సో ఇలా చిన్నగా గ్రాఫ్ అన్నటువంటిది పెరుగుతూ ఇలా 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 పోయి 90 మినిట్స్ ఆఫ్టర్ పడిపోతుందండి. 90 మినిట్స్ ఆఫ్టర్ పడిపోతుంది. అంటే సైకాలజీ ప్రకారం 90 నిమిషాల తర్వాత ఎవరికైనా కాన్సంట్రేషన్ లెవెల్స్ తగ్గుతాయి, గ్రాస్పింగ్ పవర్ తగ్గుతుంది. మళ్ళీ కొంచెం బాడీని బూస్టప్ చేసుకొని కొంచెం రిలాక్స్ అయ్యి ఒక కప్ ఆఫ్ వాటర్ లేదా కొంచెం అక్కడికి ఇక్కడికి నడిచి కూర్చోండి. బ్రేక్ తీసుకోమంటే ఇక్కడ 90 మినిట్స్కి బ్రేక్ తీసుకోమంటున్నారు. బ్రేక్ అంటే చదువుకు దూరం కావడం కాదు, జస్ట్ 5 మినిట్స్. ఆ 5 మినిట్స్ కూడా మీరు లేచి తిరగాల్సిన అవసరం లేదు. మీరు ఉండేటువంటి టేబుల్ మీదనే, మీ స్టడీ చైర్ మీదనే కొంచెం అన్నిటినీ ఆపేసి కళ్ళు మూసుకొని ఏం చదివినామన్నటువంటిది సో రిపీట్ చేసుకోండి, రివిజన్ చేసుకోండి. కళ్ళు మూసుకొని ఈ 90 నిమిషాలు ఏం చదివాము సో అన్నటువంటిది రిపీట్ చేసుకొని 5 నిమిషాల తర్వాత మళ్ళీ చదవండి. ఎందుకంటే కాన్సన్ట్రేషన్ లెవెల్స్ 1 గంట సేపు చదివినా, గంటన్నర చదివినా మన బ్రెయిన్లో కొన్ని విషయాలు ఉంటాయి. సో దాన్ని బ్రెయిన్ మ్యాపింగ్ అన్నటువంటిది మీకు నేను ఇంకొక వీడియోలో చేసి చెప్తాను. ఇది చదవడానికి ఒక వ్యక్తి ఎంతసేపు చదవగలడంటే సాధారణంగా తెలివైనటువంటి విద్యార్థులు, సాధారణంగా తెలివైన వారు, సాధారణ విద్యార్థులు ఇద్దరు కూడా ఈ విధమైన చదువుతారండి. మరి వీళ్ళందరూ గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, సైంటిస్టులు, ఇంజనీర్లు వాళ్ళైతే ఈ గ్రాఫ్ అంతా కూడా పోటీ పరీక్షల్లో సక్సెస్ అయినటువంటి వారు. పోటీ పరీక్షల్లో పనికి వచ్చేటువంటి మైండ్ సెట్. వీళ్ళు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వస్తారు. 1 or 2 అటెంప్ట్స్ వచ్చింది లేదా వెళ్ళిపోతారు, వాళ్ళ రంగంలో వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ సాధారణ విద్యార్థులే వచ్చేంత వరకు ఫైట్ చేసి దాన్ని సాధిస్తారు. అంటే సాధారణంగా ఈ అనలైజేషన్ మనకి ఏం తెలియజేస్తుందయ్యా అంటే 90 నిమిషాల తర్వాత ఏకాగ్రత తగ్గిపోతుంది.
ఖచ్చితంగా ఇది ప్రపంచంలో తెలివైన విద్యార్థికి జరుగుతుంది, మరి సాధారణ విద్యార్థికి కూడా జరుగుతుందండి. తెలివైనటువంటి విద్యార్థులకు కొంచెం తొందరగానే జరుగుతుంది, సాధారణటువంటి విద్యార్థులకు కొంచెం చివరిగా, అంటే కొంచెం సాధారణ విద్యార్థుల కంటే లైక్ 90 minutes, సో 1 hour. ఈ విధంగా సార్ నేను చదువుతానండి, నాకు గంట సేపు కన్నా ఎక్కువ చదువుతాను, 90 నిమిషాల కన్నా ఎక్కువ చదువుతాను, 3 గంటలు లేకుండా చదువుతాను, 4 గంటలు లేకుండా చదువుతాను. ఎస్, మీరు కూర్చుంటున్నారు. కూర్చోవడం వేరు, చదువు వేరండి. కూర్చొని చాటింగ్ చేయడము, ఏదన్నా రాయడము, ఇవన్నీ చదువు కిందికి రావండి. చదవడం అంటే తెలియని విషయాన్ని నేర్చుకోవడం. తెలియని విషయాన్ని నేర్చుకోవడానికి మనకి ఇంతకన్నా ఎక్కువ సమయం, మళ్ళీ 5 నిమిషాలు తీసుకుంటే బ్రెయిన్ ఇంకొక 1.5 hour కాన్సన్ట్రేట్గా ఉండగలదండి. ఇంకొక 1.5 hour కాన్సన్ట్రేట్గా ఉంటుంది. మళ్ళీ కొంచెం కాన్సన్ట్రేషన్ లెవెల్స్ తగిలినప్పుడు 2 బిస్కెట్స్, అంటే బాడీకి గ్లూకోజ్ లూజ్ అవుతుంది, ఆ బ్రెయిన్కి గ్లూకోజ్ అనేది చాలా అవసరం. ఆ గ్లూకోజ్ ఇవ్వడానికి మళ్ళీ బిస్కెట్స్ తీసుకోవడము, వాటర్ తాగడము, టీ అలవాటు ఉంటే టీ తాగడము, ఇలాంటివి చేసి కొంచెం అక్కడికి ఇక్కడికి నడిస్తే మళ్ళీ బాడీ అన్నటువంటిది సో సెట్ అవుతుంది. సో చదివేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రధాన అంశాలు: బ్రెయిన్ అలసిపోకూడదు, కళ్ళు అలసిపోకూడదు. కళ్ళు అన్నటువంటివి చాలా ప్రధానమైనటువంటివి. కళ్ళు అలసిపోకుండా మీరు ప్రతి 90 నిమిషాలకు ఒక 5 నిమిషాలు చదువు ఆపి కళ్ళు మూసుకొని, సో ఆ రిమెంబర్ చేసుకొని కళ్ళు అలసిపోకుండా మెయింటైన్ చేస్తే ఎన్ని గంటలైనా చదువుతారు. ఈ 10 గంటలు 18 గంటలు చదివే వాళ్ళందరూ పాటించేటువంటి టెక్నిక్ ఇదే. ఏకధాటిగా మీరు ఒక 3 గంటలు చదివితే ఇంకా బోర్ వస్తుందండి. ఏకధాటిగా 3 గంటలు మీరు చదవలేరు అన్నటువంటిది వాస్తవం. ఎందుకంటే ఆ 3 గంటల్లో మీరు రాయడమో, ఇంకో పని చేయడమో చేస్తారు. చాలామంది ఇప్పుడు వచ్చినటువంటిది బుక్ ముందు ఉంటుంది కానీ చాటింగ్, బుక్ ముందు ఉంటుంది చాటింగ్, లేదా వీడియో ఆన్ చేసి క్లాసులు వింటుంటారు. అది కూడా చదువు కిందికి రాదండి. వినడం వేరు, చదవడం వేరు, చాట్ చేయడం వేరు, రాయడం వేరు. జెన్యూన్గా చదువుకు సంబంధించింది ఇదే. సో ఈ విధంగా ఒక వ్యక్తి ఎంతసేపు చదువుతాడయ్యా అంటే ఇంతసేపు. మరి ఎంత సబ్జెక్ట్ గ్రహిస్తున్నాడు అంటే సో ఇది 50 to 60 మధ్యలో తెలివైనటువంటి విద్యార్థి గ్రహిస్తున్నాడు. సాధారణ విద్యార్థి 40 మధ్యలోనే గ్రాఫ్ అన్నటువంటి ఉంటుంది. సో ఈ విధంగా గ్రహిస్తారు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి, ఈ గ్రహించిన సబ్జెక్ట్ ఎంతసేపు గుర్తుంటుంది? మహా అంటే 24 గంటలు మాత్రమే గుర్తుంటుంది. 24 గంటల లోపల తిరిగి రివిజన్ చేయకపోతే, 24 hours లో మీరు తిరిగి రివిజన్ చేయకపోతే చదివింది మర్చిపోతారు. మొదటిసారి చదివినప్పుడు ఎంత తెలివైనటువంటి విద్యార్థి అయినా ఇక్కడ 60% గ్రహించాడు అనుకుంటున్నాం, కానీ 24 గంటల తర్వాత అతనికి ఎంత గుర్తుంటుందయ్యా అంటే కేవలం 15% మాత్రమే గుర్తుంటుంది. 24 గంటలు గడిచిన తర్వాత చదివిన అంశాల్లో 15% కన్నా ఎక్కువగా గుర్తు పెట్టుకోలేము. ఇది వాస్తవము. ఇక ఎక్కువ సార్లు చదవడం ఒక్కటే చదవడానికి టెక్నిక్. నెక్స్ట్ మరి వీళ్ళలో చూసినట్లయితే తెలివైనటువంటి విద్యార్థులే విజయం సాధిస్తారా? ఇక్కడ మనం చూసినట్లయితే పోటీ పరీక్షలకు సూటబుల్గా ఉండేటువంటి మైండ్ సెట్ ఏంటంటే సాధారణ విద్యార్థులు. మరి తెలివైనటువంటి వాళ్ళకు రాదా అంటే రాదని కాదండి, వాళ్ళు 1 or 2 attemptsలో సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ డిసైడ్ అయ్యి వెళ్ళిపోతారు. వచ్చిందా కొట్టారా ఫస్ట్ 1 or 2 attemptsలోనే వస్తుంది, టైం వేస్ట్ చేసుకోరు. మరి సాధారణ విద్యార్థులకు వేరే ఆప్షన్స్ తక్కువగా ఉంటాయి కాబట్టి దీంట్లోనే కంటిన్యూ చేయడం అంటున్నారు. ఈ గ్రాఫ్ అర్థమైతే ఈ 3 క్వశ్చన్స్ మీకు ఉంటాయి. తర్వాత నెక్స్ట్ పార్ట్ 2లో చదివే విధానం, పార్ట్ 3లో గుర్తుపెట్టుకోవడం ఎలా అన్నటువంటి దాన్ని నేను మీకు తీసుకొని వస్తా. సో అంతవరకు మనం వాచ్ చేస్తుండండి. సదా మీ విజయాన్ని ఆకాంక్షించే మీ ఫణీశ్వర్ సార్, యువర్ మెంటర్. మిమ్మల్ని విజేతలుగా తయారు చేయడం కొరకు నా వంతు కృషి నేను చేస్తున్నాను. మీరు కూడా నన్ను ఆదరిస్తున్నారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో ఇంకొక దాంతో కలుద్దాం. థ్యాంక్ యూ.